రేపు మంగళవారం రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే చాలండి, 2 నిమిషాల్లో మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు పోయి మీకేంటంటే గనక మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి నిమ్మకాయను ఏంటంటే గనక ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేయటం వల్ల మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా మారుతుంది. మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరికైతే బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఈ విధంగా పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతామన్నమాట. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి. నిమ్మకాయకి ఏంటంటే కనుక చాలా పవర్ ఉంటుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది. అసలు నిమ్మకాయతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నస్తే లైక్ చేయండి. ఇక అలానే వచ్చేసి మనం ఏంటంటే కనుక ముందుగా చెప్పుకోవాలంటే మంగళవారం కదా, మంగళవారం రోజున ఏంటంటే కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి. అంటే చెప్పాలంటే కనుక మంగళవారానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు మంగళవారం రోజున ఏంటంటే కనుక ఒక నిమ్మపండు మన అందరి ఇళ్లలో ఉంటుంది, ఈజీగా తీసేసుకొని చేసుకోవచ్చు. దీనికోసం ఏంటంటే కనుక పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న పరిహారం అండి, కానీ ఫలితం ఎంతలా వస్తుందంటే గనక అది మీరు చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మనలో ఏంటంటే గనక నిజానికి చెప్పాలంటే మనం ఏదైనా పని అనుకుంటామనుకోండి, ఆ పని జరగదనమాట. అసలు ఆ పని ఎందుకు జరగదు, అసలు ఎందుకు జరగట్లేదని మనం ఏంటంటే చాలా బాధపడతాం కదండి. ఏదైనా సరేనండి, మేము అనుకున్న పని జరగాలి, అనుకున్న పని పెండింగ్లో పడిపోకూడదు అని అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా మంగళవారం రోజు చేయండి. ఇది ఉదయం పూట సాయంత్రం పూట అని ఏమీ లేదండి, మీ ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా వీలుంటే అప్పుడు చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు అనుకున్న పని ఏదైనా సరే పెండింగ్లో ఉండి ఆ పని ఊకే ఇబ్బంది పెడుతుంది, పదే పదే ఆ పనితో మీరు చాలా సఫర్ అవుతున్నారనుకోండి, అలాంటి పని నుంచి మీరు ఏంటంటే బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు అనుకున్న పని అంటే జరగాలంటే ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోవాలి. మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పని గురించి ఒక 3 సార్లు చెప్పుకోండి. నిమ్మకాయకు అంటే ఇలా మీరు చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక ఊదండి. ఊదిన తర్వాత ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తే ఆ పని ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని ఆటంకాల వల్ల కూడా పని ఆగిపోతుంది, కొన్ని అడ్డంకుల వల్ల కూడా పని ఆగిపోతుంది. పనులు అనేవి ముందుకు సాగవు. పనులు అనేవి ఏంటంటే కనుక జరగవు కదా, మనం అప్పుడు ఇబ్బంది పడతాం కదండి. అప్పుడు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే మనం అంటే కొంతమందికి పడని వాళ్ళ ఇళ్ళకి కూడా మనం వెళ్తూ ఉంటాం. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినా నార్మల్గా కూడా మనకు పడదండి, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇంటికి వెళితే ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకేదో ఒక రకంగా ఉండటము, తెలియకుండానే ఏంటంటే కనుక మన ప్రవర్తన అనేది మారిపోవటము, కొంచెం బుగులు, భయము ఇలా ఉండటము. అంటే మనం అంటే గిట్టని వారింటికి మనం వెళ్ళినా, లేదంటే కొన్ని స్థలాల దగ్గరికి మనం వెళ్ళినా ఏంటంటే మనకు సరిగ్గా ఉండదండి. కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. మనం ఎవరికి చెప్పుకోలేం. కొంతమందికి చెప్తే ఏమంటారంటే కనుక మీకే జరుగుతుందా, వేరే వాళ్లకు జరగదా, అక్కడ ఏముంది, వెళ్ళారు కదా, వెళ్ళి అంతనా ఏమవుతుంది అంటారండి. కాకపోతే ఏంటంటే కనుక వెళ్ళిన చోట ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మనకు చక్కగా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా ఎక్కడికైనా సరే వెళ్తున్నారనుకోండి, ఆ ప్రదేశం మీకు అనుకూలించదు, ఆ ప్రదేశంలో మీకు ఇబ్బంది ఉంది, ఆ ప్రదేశం వల్ల మీరు బాధపడతారనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక మీ వెంట ఒక చిన్న నిమ్మపండుని పెట్టుకొని వెళ్ళండి. అంటే ఒక చిన్న నిమ్మకాయ అండి, పెద్దగా ఏం అవసరం లేదనమాట. ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు వెళ్ళి ఇంకా తిరిగి వస్తుంటారు కదా, వచ్చేటప్పుడు ఏంటంటే కనుక అది తల చుట్టూదా ఒక 2 సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక మీ ఊరి అంటే ఎంటర్ అవుతుంటే మీ ఊరిలోకి అక్కడ పడేయండి, సరిపోతుందనమాట. అక్కడ ఏంటంటే కనుక మీరు వెళ్ళిన చోట ఈ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతుందండి. ఏదైనా చెడు ఉంటేనే కదండి అలా మనకు జరుగుతుంది. అక్కడ ఏంటంటే కనుక ఏదో నెగిటివిటీ ఉంది కాబట్టి మనకి ఏంటంటే అలా ఫలితాలు వస్తున్నాయి అనమాట. అదే పాజిటివ్గా ఉందనుకోండి, మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనకు అనుకూలిస్తుంది. అదే మన ఇంట్లో ఉన్నామనుకోండి మనకు బాగానే ఉంటుంది, పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామనుకోండి బాగానే ఉంటుంది. కానీ కొన్ని ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం ఏంటంటే కనుక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు పడదు. అది మనకు కాకపోయినా మన పిల్లలకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలు ఏంటంటే కనుక సరిగ్గా అంటే అన్నం తినకపోవటం, పదే ఏడిపించటం, ఇబ్బంది పెట్టడం, పిల్లలకి ఏంటంటే కనుక జ్వరాలు రావటం, అనారోగ్యం రావటం, ఇలాంటివి కామన్గా మనం చూస్తూ ఉంటాం. అన్ని చోట్ల జరుగుతుందని చెప్పట్లేదు, కొన్ని చోట్ల మాత్రం ఏంటంటే కనుక ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఒకసారి పని చేసుకోండి. దీనికి తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదనమాట, ఇది ఎప్పుడైనా చేయొచ్చు. కాబట్టి నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది. ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు. మరి మీకు తెలియకపోతే మీరు కూడా ఏంటంటే కనుక చేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది, కానీ చెడు రిజల్ట్ అయితే రాదు. దీనివల్ల ఎంతోమంది అంటే
లాభ పొందారని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే కనుకనండి, నిమ్మకాయ చాలా శక్తివంతమైనదండి. నిమ్మకాయ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పొచ్చు. నిమ్మకాయతో మన ఇంటికి దిష్టి తీసుకోవచ్చు, మనం కూడా దిష్టి తీసుకోవచ్చు. అలానే కాకుండా మన ఇంట్లో ఎక్కువగా ఏంటంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక మంగళవారం ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసుకొని ఏంటంటే మీరు దానిపైన కాటుకతో ఒక చుక్క ఇలా బొట్టు పెట్టండి. ఒకవేళ కాటుక ఆ సమయానికి మీ దగ్గర లేకపోతే మన దగ్గర పెన్ను, బ్లాక్ పెన్ను కానీ బ్లాక్ స్కెచ్ మార్కులు ఉంటాయి కదండి, అవేం చేయండి అంటే కనుక నిమ్మకాయ మీద మచ్చలు లేకుండా చక్కగా నిగనిగలాడే ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుని దాని మీద ఒక డాట్ అండి, ఇలా ఒక చుక్కలాగా కొంచెం అంటే పెద్దగా ఒక చిన్న స్టిక్కర్ లాగా పెట్టేయండి. అంటే అలా బొట్టు పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ నిమ్మకాయని మీ హాల్లో పెట్టండి. అంటే నలుగురికి కనిపించేలాగా కాదు, ఎవరికి కనిపించకుండా మీ హాల్లో పెట్టుకోండి. అలా మంగళవారం పూట పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ మంగళవారం వరకు ఉంచండి. ఈ మధ్యలో మీరు కావాలంటే గమనించుకోండి, ఆ నిమ్మకాయని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, కానీ ఎవరికి చెప్పకండి. అలా చెప్పకుండా మీ ఇంట్లో ఏంటంటే కనుక హాల్లో పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంది, బాధకరంగా ఉందంటే కనుక ఆ నిమ్మకాయ మీరు పెట్టిన 24 గంటల్లో కానీ, లేదంటే 48 గంటల్లో కానీ, లేకపోతే ఏంటంటే కనుక ఇలా వారంలో ఒక రోజులో ఏంటంటే కనుక నిమ్మకాయ మొత్తం కుళ్ళిపోతుందండి. అలా కుళ్ళిపోయి ఏంటంటే కనుక అందులో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. అలా కనుక ఒకవేళ వచ్చిందంటే మీ ఇంట్లో ఏదో మీకు తెలియకుండా చెడు జరుగుతుందని అర్థం. అంటే ఉంది అక్కడ, అలానే కాకుండా చెడు జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏంటంటే కనుక మీకు తెలియకుండానే ఇబ్బందులు వస్తున్నాయి. కొన్నిసార్లు అండి మనకేంటంటే ఇంట్లో భార్యాభర్తలకు పడదు, పిల్లలు మన మాట వినరు, అలానే కాకుండా అందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకటేసారి ఉన్నట్టుండి అందరూ కూడా ఏంటంటే కనుక డల్ అయిపోవటం, బాగా సాగిన వ్యాపారం ఏంటంటే కనుక సాగకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా అంటే నడిచే వ్యాపారం నడవకుండా ఉండటం, అన్నీ కూడా లాస్లోనే ఉండటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలా కూడా జరగకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందండి. ఇలా ఏంటంటే కనుక అదంతా కూడా చెడు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి. వాటిని తరిమి కొట్టుకోవడానికి, వాటి నుంచి మనం బయటపడటానికి, అలాంటి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు రాకుండా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఏంటంటే కనుక చెప్పాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. మనకి ఏంటంటే కనుక నిజానికి ఇది మంగళవారం పూటే పెట్టాలి. 8 రోజుల్లో ఒకవేళ నిమ్మకాయ కుల్లలేదు, నిమ్మకాయ బాగానే ఉందంటే కనుక మీ ఇల్లు కూడా బాగానే ఉంది, ఇంట్లో ఏమి ఇబ్బంది లేదని అర్థం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా 8 రోజుల తర్వాత నిమ్మకాయని తీసి మీరు పడేయండి, పెట్టుకోకండి. కుళ్ళిపోయినా ఏంటంటే కనుక ఆ రోజు తీసి పడేయండి. ఒకవేళ బాగున్నా ఏంటంటే కనుక మీరు మంగళవారమే తీసి పడేయండి. 8 రోజులు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మంచిది. మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మన ఇంట్లోకి ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే మన ఇరుగువారు, పొరుగువారు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి చేరుతుందనమాట. అలా చేరినప్పుడు కూడా మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం. అలానే కాకుండా మన ద్వారా కూడా మనం అంటే ఇలా ఆఫీస్ పని మీద కావచ్చు, పనుల కోసం కావచ్చు వెళుతూ ఉంటాం. అలా దారిలో ఏంటంటే ఇలా చెడు కూడా మనతో పాటు వస్తుంది, మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనని ఇబ్బంది పెడుతుంది. ఇది కొంతమంది నమ్మకపోవచ్చు ఇలాంటి మాటలు, కాకపోతే ఇదేంటంటే కనుక వాస్తవం అనమాట. ఇది ఏంటంటే నిజానికి చెప్పాలంటే ఇలా జరుగుతుందండి, ఇలా అవుతుందన్నమాట. అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఈ పనిని అయితే చేసేసుకొని మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. చేసిన తర్వాత మీరే అంటారండి, బాగా ఉపయోగపడిందండి, నిజంగా మాకు బాగా ఫలితం వచ్చిందండి అంటారు. అంత బాగుంటుంది, అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. ఇది మీ ఇంటి పరంగానే కాదు, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, మీకు షాపులు ఉన్నాయి, లేదంటే కనుక మీరు వ్యాపారం చేసే స్థలంలో కూడా ఇలా 8 రోజులు పెట్టాలి. ఒక రోజుకు 2 రోజుకి ఏంటంటే పెద్దగా ఫలితం అయితే రాదండి నిజానికి. కాబట్టి ఏంటంటే కనుక ఇలా 8 రోజులు పెట్టండి. 8 రోజుల్లో అది ఎప్పుడైనా కుళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడే కుళ్ళిపోతుంది, ఈ రోజే కుళ్ళిపోతుంది మనం కూడా చెప్పలేం కదా, అది ఎప్పుడు కుళ్ళిపోతుందో మనకు తెలియదు. ఏంటంటే మొత్తం కూడా అండి చెడుని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, చెడుని తొందరగా తీసేసుకుంటుంది అనమాట. అందుకే అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ అనేది ఎక్కడికక్కడ పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయినప్పుడు ఎవరికి చెప్పకుండానే తీసేయాలి, ఉంచకూడదు, ఎక్కువ రోజులు ఎక్కువసేపు పెట్టకూడదు. ఒకవేళ కుళ్ళిపోతే వెంటనే తీసి పడేసుకుంటే ఇంకా మనకైతే మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. ఇది చాలా ఈజీ అండి. ఇలా టెస్ట్ చేసుకుని చాలామంది కూడా వాళ్ళ ఇళ్లలో చెడు ఉందా లేదా అనేది తెలుసుకుంటారనమాట. మరి మీ ఇంట్లో కూడా నెగిటివిటీ ఉందా లేదా, మీ ఇల్లు బాగుందా లేదా, అలానే కాకుండా మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో అంటే ప్రతికూల శక్తులు ఉన్నాయా లేవా అనేది మీరు ఏంటంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. మన ఇల్లు ఎలా ఉందనేది ఆ నిమ్మకాయ మనకేంటంటే కనుక మన ఇంటి గురించి చెబుతుందన్నమాట. ఇది రియల్గా ఏంటంటే కనుక జరుగుతుంది. ఖచ్చితంగా కూడా నిజం చెప్పాలంటే చాలామంది కూడా చేస్తారు ఇది. కొంతమందికి దీని గురించి అసలు తెలియకనే పోవచ్చు, కాకపోతే మాత్రం శాస్త్రాల్లో అయితే దీని ప్రస్తావన ఉంది కాబట్టి మీరు
మీరు చేసేసుకోండి. అంటే నా చేయండి. ఇంకా తర్వాత ఏంటంటే ఫలితాన్ని మీరే చూస్తారండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక నిమ్మకాయ పరిహారం అనమాట. మానవ జీవితంలో ఏంటంటే కనుక దిష్టి దోషాలు సర్వసాధారణంగా ఉంటాయి. చాలా మందికి కూడా ఏంటంటే కనుక దిష్టి తాకుతూ ఉంటుంది. దిష్టి వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఒక నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. దిష్టి పోవాలన్నా, దిష్టి నుంచి బయటపడాలన్నా, దిష్టి అనేది మీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. నార్మల్గానే ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే నరదిష్టి ఉంటుంది కదా, అది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. నరదిష్టి తాకిన వ్యక్తి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో ఒక స్థితిలో ఉంటూ ఉంటాడు. అంటే డల్లుగా ఉండటం, కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, సంపాదన హరించిపోవటం, ఎంత సంపాదించినా కానీ చిల్లి గవ్వ చేతిలో మిగలకపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది మంగళవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఒక నిమ్మకాయని తీసుకోండి. అంటే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా ఒకటే రోజు చేయమని చెప్పట్లేదు. మీకు ఏ సమస్య ఏ బాధ ఉందో దాన్ని బట్టి మీరు చేసుకోండి. అంతేకాని అన్ని ఒకటే రోజు చేయండి, మీకు సమస్య లేకున్నా సరేనండి చేసుకోండి అని చెప్పట్లేదండి. మీకు ఏ పరిహారం అయితే అంటే చేయాలనుకుంటున్నారో, మీకు ఏ సమస్య అయితే ఉందో దానికి తగ్గట్టుగా ఇలా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసేసుకోండి. ఇవన్నీ కూడా పనిచేస్తాయండి, పనిచేయవని మీరు అనుకోకండి. ఇలా ఏంటంటే కనుక చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి, మంచిగా చేసేసుకోండి, ఫలితం వచ్చేస్తుంది అనమాట. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని ఫలితాలు రాక మనం ఇబ్బంది పడే కన్నా మన చేతులతో ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని చక్కగా ఫలితం పొందొచ్చు అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి. చాలా ఏంటంటే కనుక మనకు పనిచేసే పరిహారాలు అనమాట. వీటి ద్వారా మనకి ఎంత మేలు జరుగుతుందంటే అంత మేలు జరుగుతుందన్నమాట. నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుందండి. నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తులతో కూడి ఉంటుంది. ఇందులో ఒక అద్భుత శక్తి దాగుంటుందన్నమాట. అందుకే నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. శాస్త్రాల్లో ఏంటంటే కనుక నిమ్మకాయ పవర్ఫుల్ అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలు కూడా అవి అలాగే సిద్ధిస్తాయి అనమాట. మీరు ఇంకా ఏం చేయండి అంటే కనుక ఇలా ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంది, మాకెప్పుడు పదే పదే దిష్టి తాకుతూ ఉంటుంది, మాకే ఎందుకో ఇలా అవుతూ ఉంటుందండి, అసలు మేము ఎవరికి చెప్పుకోలేమండి, ఒక 3 రోజులు బాగుంటే 4 రోజులు అసలు మేము బాగుండమండి, ఎందుకో అర్థం కాదు అని బాధపడేవారు ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక ఇది ఇంట్లో మాత్రం చేయకూడదండి, బయటనే చేసుకోవాలి. బయటనే చేస్తేనే మంచిదనమాట. కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకొని మీరు తల చుట్టూతో 21 సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి ఆ నిమ్మకాయని తొక్కండి. అది కూడా రోడ్డు మీద చేస్తే మంచిదనమాట. అంటే ఇలా 4 దారులు కలిసే చోటు చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది. అలా చాలామందికి వీలు పడదు కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలలో కూడా దీన్ని చేయొచ్చు. అలా కూడా మనకి ఏంటంటే ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం. ఇలా ఈ నిమ్మకాయ పరిహారం కూడా చేసుకోండి. ఇలా మంగళవారం రోజు ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడొచ్చు. నిమ్మకాయ ఏంటంటే అందరి ఇళ్లలో ఉంటుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అందరూ కూడా ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అలానే ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం చేసేసుకొని మీకుండే ఇబ్బంది, మీ కష్టాలు, బాధల్ని పోగొట్టుకోవచ్చు అనమాట. కావున నిమ్మకాయ పరిహారం అయితే ఆచరించుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా నిమ్మకాయతో మనం చాలా పరిహారాలు చేయొచ్చండి. మనం ఏంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి, మాకైతే ఈ నెల సరిగ్గా లేదు, నెలలో మాకు బాగా కలిసి రాలేదు, ఈ నెల ఎలా ఉంటుందని బాధపడేవారు 1వ తారీఖు రోజు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని మన ఇష్టదైవం అండి, ఎవరైనా సరే, మన కులదేవత రేణుకెళ్ళమ్మ కావచ్చు, అంటే మన ఇంటి దేవతలు, కులదేవతలు, గ్రామ దేవతలు, అలానే కాకుండా మన ఇంట్లో మనం కొలిచే అంటే దేవతలు ఉంటారు కదా, వాళ్ళ ముందు ఏంటంటే కనుక చిన్న నిమ్మకాయను పెట్టి అదేంటంటే కనుక పూజించుకోవాలి. పచ్చిది తీసుకోవాలి. అంటే చాలా పచ్చిది ఉంటుంది కదా, చిన్న సైజు, చిన్న గోలి సైజు ఉండే అంత నిమ్మకాయని తీసుకొని మనం దైవం ముందు పెట్టి ఆ తర్వాత తీసి జేబులో పెట్టుకుంటే నెల రోజులు నిగనిగలాడుతూ ఉంటుంది. ఇంకా తిరుగుండదనమాట, మనకు మంచి జరుగుతుంది.